సృష్టి పూర్తయింది, కాని కథ ఇప్పుడే మొదలైంది. మొదటి అధ్యాయంలో విశ్వం ఎలా పుట్టిందో చూశాం. అయితే దేవుడు మనిషిని అంత ప్రత్యేకంగా ఎందుకు చేశాడు? ఆదాము కోసం దేవుడు సృష్టించిన ఆ పరలోకపు తోట ఎలా ఉంటుంది? దేవుడు మనిషికిచ్చిన మొదటి బాధ్యత ఏమిటి? ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ మానవ చరిత్ర యొక్క మొదటి అడుగులు పడ్డాయి. ముందుగా మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళదాం. ఆకాశము, భూమి, వాటిలో ఉన్న సమస్త సైన్యము సృష్టించడం పూర్తయింది. దేవుడు తాను చేసిన పనినంతటినీ 7వ రోజున ముగించాడు. అందుకే ఆయన ఆ 7వ రోజున విశ్రమించి ఆ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధ దినంగా ప్రకటించాడు. సృష్టికర్త స్వయంగా విశ్రమించి మనకు విశ్రాంతి యొక్క ప్రాముఖ్యతను నేర్పిన రోజది. అయితే దేవుడు భూమ్యాకాశాలను సృష్టించినప్పుడు భూమి మీద ఇంకా వాన కురవలేదు, పొలాల్లో ఏ మొక్క మొలవలేదు. అప్పుడు నేల నుండి ఆవిరి పైకి లేచి భూమిని తడుపుతూ ఉండేది. ఆ సమయంలో దేవుడు నేలమట్టిని తీసుకుని ఒక ఆకారాన్ని మలిచాడు. అది కేవలం మట్టి బొమ్మ మాత్రమే కాదు. దేవుడు తన నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదగా ఆ మట్టి బొమ్మ కాస్త జీవాత్మగా మారింది. అతడే మొదటి మానవుడు, ఆదాము. దేవుడు తూర్పున ఏదెను అనే ఒక అద్భుతమైన తోటను వేశాడు. అది చూడటానికి ఎంతో అందంగా, తినటానికి తీయని పండ్లతో నిండి ఉంది. ఆ తోట మధ్యలో జీవవృక్షము మరియు మంచి చెడుల తెలివినిచ్చే వృక్షమూ ఉన్నాయి. ఆ తోటను తడపటానికి ఏదెను నుండి ఒక నది బయలుదేరి అది 4 శాఖలుగా విడిపోయింది. పిషోను, గిహోను, టైగ్రిస్ అంటే హిద్దెకెలు మరియు యూఫ్రెటిస్. దేవుడు ఆదామును ఆ తోటలో ఉంచి దాన్ని సాగు చేయమని, కాపాడమని బాధ్యత ఇచ్చాడు. అప్పుడే దేవుడు ఒక నిబంధన పెట్టాడు. తోటలో ఉన్న ప్రతి వృక్షఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, కాని మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలములను తినకూడదు. తింటే నిశ్చయంగా చనిపోతావు. ఇది మనిషికి దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు భావించాడు. దేవుడు తాను సృష్టించిన ప్రతి జంతువును, ఆకాశపక్షులను ఆదాము దగ్గరకు తీసుకువచ్చాడు. ఆదాము వాటికి ఏ పేరు పెడితే అదే వాటి పేరయింది. ఆదాము వాటన్నింటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు సరిజోడైన సహాయకారి మాత్రం ఎక్కడా కనిపించలేదు. అప్పుడు దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలుగచేసి అతని పక్కటెముకలలో ఒకదానిని తీసి దానితో ఒక స్త్రీని నిర్మించాడు. ఆమెను ఆదాము దగ్గరకు తీసుకురాగా అతడు, ఈమె నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము అని సంతోషించాడు. అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో ఏకమై ఉంటాడు. వారిద్దరూ దిగంబరులుగా ఉన్నా పాపం లేని ఆ సమయంలో ఏమాత్రం సిగ్గుపడలేదు. దేవుడు మనిషిని ఎంత ప్రేమతో చేశాడు, మనకోసం ఎంతటి అందమైన లోకాన్ని సిద్ధం చేశాడో చూశారా? మన అవసరాలను తీర్చడమే కాదు, మనకొక తోడును కూడా ఆయనే ఇచ్చాడు. ఈ గొప్ప సృష్టికర్తను మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. తరువాతి వీడియోలో ఏదెను తోటలో జరిగిన ఆ ఆసక్తికరమైన మలుపును చూద్దాం. ఒక చిన్న ప్రార్థనతో ఈ వీడియోని ముగిద్దాం. నాతో కలిసి ప్రార్థన చెయ్యండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు చేసిన ఈ అద్భుతమైన సృష్టిని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని మీ పోలికలో సృష్టించి మాకు జీవవాయువుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఏదెను తోటలో ఆదాముకు మీరు తోడుగా ఉన్నట్లే మా జీవితంలో కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. మీ ఆజ్ఞలను పాటిస్తూ మీరు మాకిచ్చిన ఈ జీవితాన్ని మహిమకరంగా జీవించే కృపను దయచేయండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.